హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ధనుర్మాసంలో వేసే ముగ్గుల గురించి తెలుసుకుందాం. ధనుర్మాసంలో ఎక్కువగా చుక్కల ముగ్గుల కన్నా గీతల ముగ్గులకి, పువ్వుల ముగ్గులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అటువంటి 5 రకాల ముగ్గుల్ని ఈరోజు నేర్చుకుందాం. అలాగే ధనుర్మాసానికి ఉన్న ప్రాముఖ్యతని, గోదాదేవి కథని కూడా తెలుసుకుందాం. ధనుర్మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ నెలలో ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముంగిట అందంగా ముగ్గులు వేయటం ఒక ప్రత్యేకమైన ఆచారంగా వస్తోంది. ఈ ముగ్గుల్ని ధనుర్మాసం ముగ్గులని పిలుస్తారు. ధనుర్మాసంలో వేసే ఈ ముగ్గులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, ఇవి ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి పట్ల మనుషులకున్న గౌరవాన్ని కూడా తెలియజేస్తాయి. తెల్లటి బియ్యం పిండితో వేసే ఈ ముగ్గులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ధనుర్మాస ముగ్గులు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. ఈ ముగ్గులు వేయటం వల్ల సాంప్రదాయం కొనసాగటమే కాకుండా మన సంస్కృతి మీద మనకి గౌరవం పెరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ధనుర్మాస ముగ్గులు మన భారతీయ సంస్కృతిలోని ఆధ్యాత్మిక సౌందర్యంతో పాటు భక్తిని ప్రతిబింబించే ఒక అందమైన సాంప్రదాయం. ఇప్పటికి కూడా పల్లెటూళ్లలో సంక్రాంతి నెల అని పడతారు. సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి కల్లాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు, అంటే ఈ వీధి నుంచి ఆ వీధి వరకు ముగ్గులు వేస్తూ ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. మేము కూడా మా ఊళ్ళో ఉన్నప్పుడు పోటీలు పడి మరీ ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడు అంత పెద్ద వాకిళ్ళు ఎవరికీ లేవు. ఏదో ఉన్నంతలో మాత్రం ముగ్గులు పెడుతున్నాము. ఈ ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. భక్తులు కూడా తెల్లవారుజామున లేచి పూజలు చేసి ప్రసాదాలు సమర్పిస్తారు. ధనుర్మాసంలో చేసే ప్రసాదాలు అత్యంత మధురంగా ఉంటాయి. అవి తయారు చేయటంలో వచ్చిన మాధుర్యం కాదు, భగవంతునికి సమర్పించటం వల్ల వచ్చిన మాధుర్యం అని నాకు అనిపిస్తుంది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి చేసిన తిరుప్పావై చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. గోదాదేవి అంటే ఆండాళ్ళ తల్లి. ఈమె విష్ణు భక్తికి పరాకాష్ఠగా నిలిచిన మహానుభావురాలు. ఈ గోదా కళ్యాణం కథని ధనుర్మాసంలో వినటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు ఆ కథని టూకీగా తెలుసుకుందాం. ఒకానొక కాలంలో విష్ణుచిత్తుడని గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన తన తోటలోనే పూలను పెంచి ఆ పూలతో స్వామికి దండలు తయారు చేస్తూ 3 సంధ్యల్లోనూ విష్ణు ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన పూల తోటల మధ్యలో ఒక చిన్న ఆడ శిశువు లభిస్తుంది. ఆమెకి గోదా అని పేరు పెట్టి తన కుమార్తెగా పెంచారు. గోదాదేవికి చిన్ననాటి నుంచే శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తి ఉండేది. ఆమె రోజు తండ్రి పూజ కోసం తెచ్చిన పూలతో మాలలు అల్లుతూ ముందుగా ఆ మాలను తనే ధరించి ఈ మాలలు విష్ణువుకి నచ్చుతాయా లేదా అని అద్దంలో చూసుకుంటూ ఉండేది. ఒకరోజు విష్ణుచిత్తుడు ఈ విషయం చూసి బాధపడ్డాడు. దేవుడికి అర్పించే మాలను ముందుగా ఎవరు ధరించకూడదని భావించాడు. ఆ రాత్రి విష్ణుచిత్తుని కల్లో శ్రీ రంగనాథ స్వామి దర్శనమిచ్చి, గోదా ధరించిన మాలలే నాకు అత్యంత ప్రియమైనవి, ఇకపై అవే నాకు సమర్పించు అని ఆజ్ఞాపించారు. అప్పటి నుంచి గోదాదేవిని ఆండాళ్ళు అని పిలవటం మొదలైంది. ఆండాళ్ళు అంటే దేవుడే కోరుకున్నవారు అని అర్థం అన్నమాట. కాలక్రమంలో గోదాదేవి మనుషులు వివాహం చేసుకుంటానికి అంగీకరించలేదు. ఆమె శ్రీ మహావిష్ణువునే తన భర్తగా భావించింది. ఆమె భక్తితో తిరుప్పావై అనే 30 పాసురాలను రచించింది. ధనుర్మాసం అంతా ఈ పాసురాలను పాడుతూ విష్ణు భక్తిని ప్రపంచానికి చాటింది. చివరికి ఆమె కోరిక మేరకు శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి తీసుకువెళ్తారు. అక్కడ గర్భగునాథ స్వామి ఎదుట ఆమెను నిలబెట్టి కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత గోదాదేవి స్వామిలో లీనమైపోయిందని పురాణ కథలు చెప్తున్నాయి. ఇలా గోదాదేవి రంగనాథ స్వామితో శాశ్వతంగా ఏకమైంది. ఈ గోదా కళ్యాణం మనకి భక్తి సమర్పణలో ఉండే గొప్పతనాన్ని మనకి తెలియజేస్తాయి. నేటికి ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణ చేయటం, గోదాదేవిని స్మరించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉండే ఈ కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ధనుర్మాసం అంటే దేవతలకు ఇది ఉదయకాలం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మానవులు ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి చేసే పూజలు, జపాలు, నామస్మరణలు అత్యంత ఫలప్రదంగా ఉంటాయని విశ్వసిస్తారు. సాధారణంగా ఈ నెలలో చేసే పూజ చిన్న పుణ్యకార్యమైనా కూడా ఎంతో ఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు. ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తం ఎంతో విశేషమైనది. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సమయం అన్నమాట. ఈ సమయంలో విష్ణు నామస్మరణ, జపం, ధ్యానం, స్తోత్ర పారాయణ చేస్తే మనసు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని చెప్తారు.
ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై. 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక పాసురం చొప్పున పఠిస్తారు. తిరుప్పావైలో భక్తి, శరణాగతి, సమర్పణ అనే 3 ముఖ్య భావనలు ఉంటాయి. ఇది పాడటం వల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యం, ఐక్యత పెరుగుతుందని విశ్వసిస్తారు. ఇది విన్నప్పటికీ కూడా అంతే ఫలితం లభిస్తుంది. ధనుర్మాసంలో ప్రతి ఉదయం ఇంటి ముందు తెల్లటి ముగ్గులు వేయటం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం, శుభప్రదానికి గుర్తు, సానుకూల శక్తికి ప్రతీక అని భావిస్తారు. అలాగే విష్ణు చిహ్నాలతో ముగ్గులు వేయటం ఈ మాసానికి ప్రత్యేకత. ధనుర్మాసంలో సాత్విక ఆహారం చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో చాలా మంది ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అలాంటివి వదిలేసి అతి సాధారణమైన భోజనాన్ని తీసుకుంటారు. భోజనం కూడా భక్తితో, నియమంతో తీసుకోవాలి అనేది ఇందులోని భావన. దీనివల్ల శరీరంతో పాటు మనసు కూడా శుద్ధం అవుతుంది. ధనుర్మాసంలో నైవేద్యాలు కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ ధనుర్మాసంలో సాధారణంగా చక్కెర పొంగలి, పులిహార, బెల్లం పాయసం, వెన్న, నెయ్యి, పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. భోగం కన్నా భక్తి ముఖ్యం అనేది ధనుర్మాసం యొక్క ప్రధాన ఉద్దేశం. ధనుర్మాసంలో చేసిన దానం 100 రెట్లు ఫలితం ఇస్తుందని నమ్ముతారు. ఈ మాసంలో ధాన్యం, బట్టలు, నెయ్యి, నువ్వులు అన్నదానాలు చేయటం చాలా శుభప్రదం. ధనుర్మాసంలో విష్ణువాలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా శ్రీరంగం, తిరుపతి, కంచి వంటి క్షేత్రాల్లో ధనుర్మాసం అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ మాసం మనకి క్రమశిక్షణ, నియమనిష్ట, భక్తి, సమర్పణ, సాధారణ జీవితం, భౌతిక కోరికల నుంచి మనసును దైవభక్తి వైపు మళ్లించటం అనేవి నేర్పుతుంది. ఇది ఒక పవిత్రమైన కాలం. పల్లెటూళ్లలో ఈ ధనుర్మాసం గురించి తెలియనప్పటికీ తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతి నెలపట్టడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అంటే మకర సంక్రమణం ముందు నెల రోజులు సంక్రాంతి నెల అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయటం ఆచారంగా వస్తోంది. అలాగే ఇంటి ఆడపడుచుల్ని పండక్కి ఆహ్వానించటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, అలాగే సంక్రాంతి కొత్త పంట ఇంటికి వస్తుంది. అందుకే సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోరుతూ ఈ నెల పట్టడం చేస్తారు. పెళ్ళైన కూతుర్ని పుట్టినింటికి పిలవటం, అలాగే కోడల్ని పుట్టినింటికి పంపటం అనేది కూడా చాలా శుభంగా భావిస్తారు. ఈ సంక్రాంతి నెలపట్టడం కొత్త కాలాన్ని గౌరవించటం, పంటలకి కృతజ్ఞత తెలపటం, కుటుంబ బంధాలను బలపరచటం, శుభాకాంక్షలను పంచుకోవటం అనేది అందమైన తెలుగు సాంప్రదాయం. నాకు తెలిసిన విషయాలను నేను మీతో పంచుకున్నాను. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.